హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఐడిసి ప్రోగ్రాంలో 2వ యూనిట్, అందులో మొదటి లెసన్ నెంబర్ 5, గురుపాదాశ్రయ అనేటువంటి చాప్టర్ని మనం చూడబోతున్నాం. గురుపాదాశ్రయ అనేటి దాంట్లో మనం ప్రత్యేకంగా చూడబోయేటువంటిది 2 విషయాలు. ఒకటి ప్రభుపాద ఆశ్రయ, రెండవది దీక్ష మరియు శిక్షా గురువుల యొక్క ఆశ్రయం. ఆశ్రయం అంటే ఇంగ్లీష్లో షెల్టర్. ఓకే, ముందుగా మనం శిక్షా గురువు ఆశ్రయంలోకి రావాలి. ఆ తర్వాత ప్రభుపాద ఆశ్రయాల్లోకి రావాలి. ఆ తర్వాత దీక్షా గురువు యొక్క ఆశ్రయంలోకి రావాలి. ఓకే, సో మనం అందరం కూడా ప్రభుపాద ఆశ్రయ గురించి కొంచెం ముందు డీటెయిల్గా మాట్లాడదాం. ఎవరైనా సరే ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాలి, అది కూడా సరి అయినటువంటి పరంపర విధానం ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక సాధన చేయాలి అని అనుకున్నప్పుడు ప్రభుపాద ఆశ్రయ తీసుకోవడం అనేటువంటిది చాలా important. ప్రభుపాద ఆశ్రయ తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనము ఎవరైనా సరే భక్తిలో పురోగమించడానికి మనం అనేక పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా మనము టీచింగ్ చేస్తూ ఉంటాం, ఉపదేశాలు ఇస్తూ ఉంటాం, ప్రవచనాలు చెప్తూ ఉంటాం. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రభుపాదుల వారు మనకి భక్తి సాధన ఎలా చేయాలి అని మనకి చెప్పారో అదంతా కూడా మనం కూడా వాళ్ళకి తెలియచేసి వాళ్ళు కూడా ప్రభుపాద యొక్క ఆశ్రయంలోకి రావాలి అని కోరుకోరు. ఆశ్రయంలోకి రావడం అంటే ఏంటి? రక్షణలో ఉండడం. అవునా? నా ఆశ్రయంలో ఉన్న వ్యక్తికి నాది బాధ్యత, అంతేనా? మీ ఆశ్రయంలో ఉన్న వ్యక్తి బాధ్యత మీది. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉండడం. ఎక్కడి నుంచి ప్రొటెక్షన్ కావాలా? ఎవరి నుంచి ప్రొటెక్షన్ కావాలా? నేను ప్రభుపాద ఆశ్రయంలోకి వస్తే నాకు ఎవరి నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది? ఎవరి నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది అంటే మాయ నుంచి. మాయ లక్ష్మీ రూప మాతాజీ, లక్ష్మీ రూప సత్యభామ మాతాజీ, మీది అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను. మీద పడుతున్నాయి. హరే కృష్ణ. లక్ష్మీ రూప మాతాజీ, సో మనము ప్రభుపాద ఆశ్రయాలోకి రావడము అని అంటే ప్రభుపాదుల వారి యొక్క శరణ్లో ఉంటాము. అంటే ప్రభుపాదుల వారి యొక్క రక్షణ మనకి ఉంటుంది. మాయ నుంచి మనల్ని మనము కాపాడుకోవడానికి శ్రీల ప్రభుపాదుల వారు రక్షణ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ప్రభుపాద ఆశ్రయానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలని ప్రభుపాద ఆశ్రయంలో ఉన్నటువంటి వ్యక్తి తూచా తప్పకుండా పాటించినప్పుడు. మనం అందరం కూడా ప్రభుపాద ఆశ్రయ తీసుకున్నప్పుడు మనం ఒక ఫామ్ రాసాం కదా, ఒక ఫామ్ రాసి సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఫామ్ ని అందులో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయా? ఆ నియమ నిబంధనలు అన్ని పాటిస్తాను అని ప్రామిస్ చేసి ఇస్తున్నట్టు. అంతేకాదు ప్రభుపాద ఆశ్రయ తీసుకునేటప్పుడు కూడా మీరు ఈ నియమ నిబంధనలను పాటిస్తాను అని మీరు సంకల్పం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీకు ప్రభుపాద ఆశ్రయ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీరేదో సైన్ చేసి ఇచ్చేశారు, నేనేదో ప్రభుపాద ఆశ్రయ ఇచ్చేసాను అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ మీద సైన్ చేసేసి మీకు ప్రభుపాద ఆశ్రయ వచ్చేసింది అని మీకు చెప్పేసినంత మాత్రాన మీకు ప్రభుపాద ఆశ్రయ వచ్చినట్లు కాదు కదా. ప్రభుపాద ఆశ్రయ రావడం అని అంటే ప్రభుపాద ఆశ్రయలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు. అంటే ఇప్పుడు కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా రక్షణ నీకు కావాలి అని అంటే నా నియమ నిబంధనలకి అనుగుణంగా నువ్వు ఉండాలి. అప్పుడే మీకు ఆ రక్షణ అనేటువంటిది లభిస్తుంది. అలా కాకుండా లేదండి నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను, అక్కడ టెంపుల్ మేనేజ్మెంట్తో మాట్లాడాను, వాళ్ళు నాకు ప్రభుపాద ఆశ్రయ ఇచ్చేశారు, ఇంకా ప్రభుపాద రక్షణ నాకు దొరికినట్టే అంటే సాధ్యం కాదు.
అలా కాదు. నియమ నిబంధనలని ఖచ్చితంగా పాటించాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించటంలో ప్రభుపాద ఆశ్రయ వరకు చేరుకోవడం అనేటువంటిది కీలకమైనటువంటి స్థానం. ఆ కీలకమైనటువంటి మెట్టు ఎక్కారు అని అంటే ఇక ఆ తరువాత ఇక మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఆపగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. మీ భక్తి సాధన దృఢంగా ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ భక్తి జీవితంలో గురువు ఆశ్రయ తీసుకుని గురువును పొందడానికంటే ముందు మీరు చేయాల్సినటువంటి అన్ని రకాల సాధనలు, అన్ని రకాల నియమ నిబంధనల్ని ఆల్మోస్ట్ మీరు అన్ని పాటిస్తున్నట్లే. మనం చూస్తే శ్రద్ధావను, కృష్ణ సేవక, కృష్ణ సాధక, కృష్ణ ఉపాసక, ఆ తర్వాత ప్రభుపాదాశ్రయం. మీరు నియమ నిబంధనలు కూడా చూస్తే శ్రద్ధావనంలో ఏ నియమాలు లేవు. జస్ట్ చాంటింగ్ చేయండి, ఒక్క మంత్రం, ఒక్క మాల. మీరు ప్రోగ్రెస్ అవుతున్న కొందికి మీ ప్రభుపాద ఆశ్రయ వరకు వచ్చే వరకు మీకు నియమ నిబంధనలు పెరుగుతూ ఉంటాయి. మీకు నియమ నిబంధనలు పెరుగుతూ ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు పాటిస్తాను అని అంటే మీరు నెక్స్ట్ లెవెల్లో శిక్షా ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఆ ఆశ్రయం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుపాద ఆశ్రయ వరకు వచ్చేసారంటే ఇంకా ప్రభుపాద ఎలా కోరుకున్నారో మీరు అలా ఉంటున్నారు అని అర్థం. ఓకే, అప్పుడు మనకి మాయ నుంచి రక్షణ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఎందుకు మనము ప్రభుపాద ఆశ్రయాలకి వస్తే ఏం జరుగుతుంది అంటే ప్రభుపాదతో మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. ఒక రిలేషన్ లోకి వచ్చేస్తాం ప్రభుపాదతో. మనకి ప్రభుపాదతో ఒక రిలేషన్ ఉంటుంది. ప్రభుపాద ఆశ్రయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుపాదకు సంబంధించినటువంటి ప్రభుపాద రాసినటువంటి బుక్స్ చదువుతూ ఉండాలి. ఏమేం చేయాలి? ప్రభుపాదతోటి మనకి నిత్య సంబంధం ఏర్పడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎవరు చెప్తారు? శ్రీల ప్రభుపాదుల వారితోటి మనకి ఒక నిత్య సంబంధం ఏర్పడాలి అంటే మనం ఏం చెయ్యాలి? గ్రంథాలు చదివి మనం ఆచరించాలి. ఓకే, ప్రభుపాదుల వారి బుక్స్ చదవాలి. తర్వాత నియమాలు పాటించాలి. నియమాలు పాటించాలి. 16 16 మాలలు జపం చేయాలి. సేవ చేయాలి. ప్రభుపాదుల వారితో మీకు సంబంధం ఏర్పడడం కోసం మీరు ఏం చేయాలి? ప్రశ్నది. ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలి. మరి ప్రభుపాదుల వారి గురించి ఎలా తెలుసుకుంటాం? ప్రభుపాద లీలామృతం చదవాలి. చదివారా మీరందరూ ప్రభుపాద లీలామృతం? ప్రభుపాద లీలామృతం చదవాలి. ప్రభుపాద లీలామృతం చదివిన తరువాత ప్రభుపాద మీద ప్రేమ రాని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రభుపాద అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రభుపాద అంటే మనకి ఒక సంబంధం, నిత్య సంబంధం. ప్రభుపాద ఆహా ఓహో అని అంటాం. యాక్చువల్గా ఒకసారి ఒక టెంపుల్లో ఒక ఫారినర్ వచ్చి ఏడుస్తా ఉంది కూర్చొని, గంటలు కూర్చొని ఏడుస్తా ఉంది. టెంపుల్లో చాలా మంది మేనేజ్మెంట్ చూస్తున్నారు. అరే ఇన్నిసార్లు మనం ఇక్కడే ఉంటున్నాము, మనం ఎంత చేస్తున్నాము, ఇంత భావం మనకు రావట్లేదే. ఆమె గంటల కొలది కూర్చొని ఏడుస్తూనే ఉంది. మనకేంటి అసలు భావమే రావట్లేదు. ఎన్నడూ మనకి అన్ని ఒక్క చుక్క కూడా కళ్ళమని నీళ్ళు రాలేదు. కానీ ఆమె గంటల పాటు ఏడుస్తుంది. ఎలా వస్తుంది? సరే ఆమెను వదిలేశారు అలా కొద్దిసేపు. సరే మార్నింగ్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఆమె మాత్రం వెళ్ళడం లేదు. ఆమె ఏడుస్తానే ఉంది. చూస్తుంది, అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది, ఏడుస్తా ఉంది. ఏంటమ్మా నువ్వు కృష్ణుని చూసి అలా ఏడ్చేస్తున్నావు, ఏమనిపిస్తుంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె ఏం చెప్పింది? ఆమె ఫారినరు, ఆమెకు కృష్ణుడు ఎవరో తెలియదు. కానీ కృష్ణుడి యొక్క ప్రేమను పొందాలి అని ప్రభుపాద చెప్పారు. ఆమె చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, చూడండి ప్రభుపాదుల వారు ఆ వయసులో తన దేశాన్ని వదిలిపెట్టి ఫారిన్ వెళ్ళి ప్రచారం చేస్తే, మేము మా దేశాలను వదిలిపెట్టి ఇండియాకు వచ్చి
ఈ మాయాపూర్ టెంపుల్కి వచ్చి లేకపోతే బృందావన్ టెంపుల్కి వచ్చి ఇక్కడ కూర్చొని మేము కృష్ణుడి పట్ల ఇంత అనురాగాన్ని, ఇంత ఆత్మీయతని, ఇంత ప్రేమని, ఇంత భావాన్ని మేము పొందగలుగుతున్నామంటే ప్రభుపాదుల వారు ఎంత కృషి చేశారు. ప్రభుపాదుల వారు పడిన కష్టాలన్నీ కనిపిస్తున్నాయి నాకు. నేను ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఇలాంటి ఒక ఫీలింగ్, ఇలాంటి ఒక ఆనందం నేను భౌతికంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కలగలేదు. ఇక్కడికి వచ్చి బృందావన్కి వచ్చి కృష్ణుడిని దర్శనం చేసుకుంటుంటే కలిగినటువంటి ఆనందంలో భౌతికమైనటువంటి ఆనందం ఇంతవరకు నాకు ఎక్కువ అని అనిపించలేదు. దీనికి ప్రభుపాదుల వారు పడినటువంటి కష్టం చాలా ప్రధానం. ఆయన ఇండియా వదిలేయబట్టి నేను ఇండియా వచ్చి ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని ఆమె చెప్పింది. అంటే ఆమెకి ప్రభుపాదతో ఉన్నటువంటి కనెక్షన్ చూసారా? కనెక్షన్ అనేటువంటిది నిత్యం ఆమెకి ప్రభుపాద గుర్తొస్తారు. మనం ఎవరితోటి అసోసియేట్ అయి ఉంటే వాళ్ళే గుర్తొస్తారు మనకి ఎప్పుడు కదా. అంటే మనం ప్రభుపాదతో అసోసియేట్ అయి ఉండాలి. ఇప్పుడు నిత్యం ప్రభుపాదతో అసోసియేట్ అయి ఉండాలి. అప్పుడే మనకి ప్రభుపాదతో గాఢమైనటువంటి సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ సంబంధం అనేటువంటిది ప్రభుపాద లీలామృతం చదివితే ప్రభుపాద మీద భక్తి, ప్రభుపాద మీద గౌరవం, ప్రభుపాద మీద ప్రేమ పెరుగుతాయి. ప్రభుపాద చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనందరం కూడా శిరోధార్యంగా భావిస్తాం. ప్రభుపాద ఆశ్రయాలు ఇవ్వబడినటువంటి నియమ నిబంధనల్ని మనం అందరం కూడా తప్పనిసరిగా పాటిస్తాం. ఓకే, అంతేకాదు లీలామృతం కాకుండా ఇంకా ఎవరైనా సరే ఆటోబయోగ్రఫీ ఎవరైనా రాస్తే ఆటోబయోగ్రఫీలైనా చదవచ్చు మీరు. అలానే ప్రభుపాద వాణి అని దొరుకుతుంది మనకి. అంటే ప్రభుపాద ఒకప్పుడు రాసినటువంటి బుక్స్ రాశారు. అది గ్రంథ రూపంలో మనకు దొరుకుతుంది. అది కాక ఆయన చెప్పినటువంటి లెక్చర్స్, ఆయన మాట్లాడినటువంటి రూమ్ లో మాట్లాడినటువంటి కాన్వర్సేషన్స్, ఆయన ప్రెస్ మీట్ లో చాలా మంది పాత్రికేయులకు చెప్పినటువంటి ఇంటర్వ్యూస్, ఆయన తన భక్తులకి రాసినటువంటి లెటర్స్, ఆయన ఫోన్ తో చేసినటువంటి భాష్యాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఇలా రికార్డ్ అయి ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉండాలి. ప్రభుపాద వాణి వింటూ ఉండాలి. దానివల్ల ప్రభుపాద యొక్క ప్రభావం మన మీద చాలా ఉంది. మీ అందరికీ తెలుసో తెలీదో, మనం భక్తుల్ని చేయాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. ప్రభుపాదుల వారి కృప, ప్రభుపాదుల వారి దయ, ప్రభుపాదుల వారి మనకి శక్తి ప్రదానం చేస్తే తప్ప మనం ఎవరిని భక్తుల్ని చేయలేం. మనం ఎంతమందికి ప్రీచింగ్ చేసినా కానీ భక్తులు అవుతారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మన ప్రీచింగ్ లో అంత ప్యూరిటీ లేదు. మనం చేసేటువంటి మనలో ప్యూరిటీ లేనప్పుడు మనం చేసే ప్రీచింగ్ లో కూడా ప్యూరిటీ ఉండదు. కానీ కొంతమంది చాలా సందర్భాలలో మనం ప్రీచింగ్ చేస్తే లైఫ్ లో భక్తులు కూడా కాదు. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం ప్రీచింగ్ చేస్తే మారతారు, కృష్ణ చైతన్యంలోకి వస్తారు, భక్తులు అవుతారు అని అనుకుంటాం. కానీ మనం ప్రభుపాద మూడును అర్థం చేసుకోకుండా, ప్రభుపాద మిషన్ అర్థం చేసుకోకుండా ఒకవేళ మనం గనక పనిచేస్తే ప్రభుపాద కోసం, దాని వలన పాజిటివ్ రిజల్ట్స్ కాదు, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అవునా కదా? పాజిటివ్ రిజల్ట్స్ రావు, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనకి చెప్పటం చేత కాకపోతే ప్రభుపాద చెప్పింది వినిపించాలి. మనకి పాడడం చేత కాకపోతే ప్రభుపాద పాడింది వినిపించవచ్చు. మనం చెప్పి భక్తుడు భవిష్యత్తులో కూడా ఎవరైనా వ్యక్తులు భవిష్యత్తులో అయినా భక్తులు అవుతారేమో అనేటువంటి అవకాశాన్ని కూడా పోగొట్టుకోవాలి. ఓకే, ఎవరైనా సరే భక్తులు భవిష్యత్తులో అయినా భక్తులు అవుతారేమో అనేటువంటి అవకాశాన్ని కూడా పోగొట్టే విధంగా మనం ప్రచారం చేయకూడదు. కొంతమంది చేస్తారు, వాళ్ళకి ఫిలాసఫీ తెలియదు. ఏదైనా ప్రశ్న అడిగితే అడ్డదిడ్డంగా సమాధానం చెప్తారు, మనోకల్పనలు చెప్తారు. ప్రభుపాదని మూడు అర్థం చేసుకొని చెప్పరు. ప్రభుపాద ఎలా చెప్పమన్నారో అలా చెప్పరు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ఓకే, ప్రభుపాద చెప్పే స్టైలే వేరుంటుంది. చాలా గంభీరంగా ఉంటుంది, చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సామాన్యమైనటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా ఉంటుంది. శాస్త్రం తెలియనటువంటి వ్యక్తులకి, మ్లేచ్చులకి, అంటే హిప్పీ లాంటి వాళ్ళకే అర్థమైంది.
అలాంటి వాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా ప్రభుపాద చెప్పగలరు. అంటే ప్రభుపాద వాణితో గనక మనము గనక సాంగత్యంలో ఉంటే, ప్రభుపాద వాణితో సాంగత్యంలో ఉండడం ఆయన లెక్చర్స్ వినాలి, ఆయన కీర్తనలు వినాలి. అలా విన్నట్లయితే కనుక మనం చాలా త్వరగా భక్తులం అవుతాం. చాలా త్వరగా భక్తులం అవుతాం కాదు, ప్రభుపాద మీద ప్రేమ కూడా, ప్రభుపాద పట్ల భక్తి, గౌరవం కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు ప్రభుపాద చెప్పబడిన విధంగా మనము భక్తియుత సేవ కూడా చేయాలి, అంటే సాధన కూడా చేయాలి. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి అని మనం అనుకుంటాం. మనకున్నటువంటి సమస్యలు బహుశా ఈ భూమి మీద ఎవరికి ఉండవేమో అని అనుకుంటాం. అంతేనా? ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటారు. ఎవరైనా సరే నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని అనుకునేవాళ్ళు ఒకసారి ప్రభుపాద లీలామృతం చదవండి. ప్రభుపాదకి ఎదురైనటువంటి కష్టాలతో కంపేర్ చేస్తే మన కష్టాలు ఒక కష్టాలా, మన బాధలు ఒక బాధలు. ప్రభుపాదకి ఎదురైనటువంటి పరిస్థితులు కనుక మనకు వస్తే మనం తట్టుకోలేం. కృష్ణ చైతన్యంలో కూడా ఉండలేము. కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం పక్కన పెట్టండి, కృష్ణ చైతన్యంలో మనం కొనసాగడం కూడా కష్టమవుతుంది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారి కష్టాలని వింటామో అప్పుడు మన కష్టాలనే అనిపించవు. చాలా చిన్న విషయం అని అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ప్రభుపాదుల వారి గురించి ఎక్కువగా వినడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఒక ప్రేరణ వస్తుంది. మనం పడుతున్నటువంటి కష్టాలు మన భక్తి జీవితానికి అవరోధాలు అని మనం అనుకుంటున్నాము, అందుకని మనం భక్తిలో రాలేకపోతున్నాం. కానీ ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని కష్టాలు పడినా తన భక్తి సాధన తాను చేయడమే కాకుండా తను వేల మంది, లక్షల మందిని భక్తులుగా చేసి వాళ్ళు కూడా భక్తియుత సేవలు చేసే విధంగా ప్రభుపాదుల వారు మార్చారు. అంటే మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వంక చెప్పి, సాకు చెప్పి మనం చేయాల్సినటువంటి సాధనని మనం పక్కన పెడుతున్నాము. కానీ ఎప్పుడైతే మనం లీలామృతం చదువుతామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు కూడా భక్తిలో చాలా గొప్పగా ఉన్నారు. ప్రహ్లాద్ మహారాజ్ భక్తిలో పురోగమించడానికి ఎంత సమయం పట్టిందండి? ప్రహ్లాద్ మహారాజ్ భక్తిలో పురోగమించడానికి ఎంత సమయం పట్టింది? ఎంతో సమయం. పుట్టకతోనే, గర్భంలో ఉన్నప్పుడే ఆయన నారదుడు చెప్పినటువంటి బోధనలు విని భక్తుడైపోయాడు. మరి ఆ భక్తిని కొనసాగించడానికి ప్రహ్లాద్ మహారాజుకి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వసతులు ఉన్నాయా? ఆయనకి అన్ని ఏర్పాట్లు చేశారా? నువ్వు రాగానే ఓం నమో నారాయణాయ అనుకొని హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని నువ్వు భక్తిలో కీర్తనలు చేసుకో, భజనలు చేసుకో అని తన తండ్రి ప్రోత్సహించి ఆయనకి అన్ని వసతులు కల్పించారా ప్రహ్లాద్ మహారాజ్కి? ఏమీ చేయలేం. ఏమీ చేయలేం. పైగా భక్తి చేస్తే చంపుతా అన్నారా లేదా? నువ్వు భక్తిలో ఒక్క అడుగు ముందుకేసినా చంపేస్తా అని అన్నారు. అంతకంటే అవరోధం ఎవరికైనా ఉంటుందా భక్తిలో? మీరు ఎవరైనా హరే కృష్ణ మహామంత్రం చెప్తే నేను ఊరుకోను అని అంటున్నారా ఎవరైనా మీ ఇంట్లో, మీ కుటుంబంలో? అంటున్నారు. ఎంతసేపు కూర్చుంటావు అని అంటున్నారు. కూర్చోవద్దు అని అయితే అంటలేదుగా. ఎంతసేపు చేస్తావు అని అంటారేమో, అసలు చెయ్యొద్దు అని అయితే అంటలేదుగా. నేను గుడికి వెళ్తాను అంటే వద్దు అని అంటలేదుగా, పంపిస్తున్నారు కదా. భగవద్గీత చదువుతా అంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన ఇంట్లో? ఎవ్వరు లేరు. మరి ఆ స్థాయిలో అయితే మనం లేము, హిరణ్యకశిపుడి స్థాయిలో అయితే లేము. ఒకవేళ ఉంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హిరణ్యకశిపులే. ఎవరెవరు భక్తి చేస్తుంటే వద్దు అని అంటారో వాళ్ళు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు నుంచి ఇప్పుడు మనం మొన్ననే కదా ఒక సినిమా వచ్చింది, మహావతార్ నరసింహస్వామిది. అదే చూసాం కదా, ప్రహ్లాదుని ఎంత బాధలు పెట్టారు హిరణ్యకశిపుడు, ఎంత బాధలు పెట్టారు హిరణ్యకశిపుడు. భక్తి చేస్తా అంటే వద్దు అనేటువంటి కుటుంబ సభ్యుల్లో హిరణ్యకశిపుడు ఒకడు. ఒకవేళ అలాంటి వాళ్ళే మన ఇంట్లో కూడా ఉంటే మన ఇంట్లో కూడా హిరణ్యకశిపులు ఉన్నట్లే. అదృష్టవశాత్తు మనకు అలాంటి పరిస్థితులు లేవు, అయినా మనం భక్తిలో పురోగమించడానికి వెనకడుగు వేస్తున్నాం.
8 మాలలు జపం చేసేవాళ్ళు 16 మాలలు జపం చేయండి అంటే సంకోచిస్తున్నాం మనం. 16 మాలలు జపం చేసేవాళ్ళు ప్రభుపాద ఆశ్రయ తీసుకోండి, గురు ఆశ్రయ తీసుకోండి, దీక్ష తీసుకోండి అంటే సంకోచిస్తున్నాం. ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు పడుతుంది. ప్రహ్లాద్ మహారాజ్కి 5 నెలలే, ధ్రువ మహారాజ్కి 5 నెలలే పట్టింది. విశుద్ధ భక్తుడిగా మారడానికి ఎంతో సమయం అవసరం లేదు. కొంతమందికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి కొన్ని జన్మలు పడుతుంది, కొంతమందికి కొన్ని ఆ కొన్ని 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 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి కొన్ని నెలలు పడుతుంది. ధ్రువుడికి కేవలం 5 నెలలే పట్టింది. కారణం, ఒక విశుద్ధ భక్తుడి సాంగత్యంలో కొంచెం సమయం అయినా సరే గడిపాడు కాబట్టి ఆయనకి తక్కువ సమయంలోనే భగవంతుడిని ప్రసన్నం చేసుకునే స్థాయికి భక్తిలో పురోగమించగలిగాడు. ఎవరి ఆశ్రయంలో ఉంటే మనం అది సాధ్యమవుతుంది అంటే ఒక విశుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒక విశుద్ధ భక్తుడి ఆశ్రయంలో ఉండాలి. ఎవరు విశుద్ధ భక్తుడని మనం అనుకుంటున్నాము? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారిలో ఉన్న ప్యూరిటీ ఎంత? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా చైతన్య మహాప్రభువుతోటి శక్తి ప్రదానం చేయబడినటువంటి వాడు. ఆయన చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు, నా సేనాపతి భక్త అని. భక్తి వినోద్ ఠాకూర్ కూడా చెప్పేశారు, సేనాపతి భక్తుడు వచ్చి ప్రపంచం మొత్తం ప్రచారం చేసి తను వచ్చి మాయాపూర్లో ఒక పెద్ద టెంపుల్ కడతారు. ఆ టెంపుల్ కి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల అన్ని దేశాల నుంచి జనాలందరూ ఇక్కడికి వచ్చి నృత్యం చేస్తారు అని భక్తి వినోద్ ఠాకూర్ కూడా చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? ప్రభుపాదుల వారి గురించి చెప్పారు. ఒకవేళ ప్రభుపాదుల ప్యూరిటీ లేకపోతే భగవంతుడు ఆయనకి అంత శక్తినిస్తారా? ప్రభుపాద విశుద్ధ భక్తుడు కాకపోతే భగవంతుడు ఆయనకి అంత శక్తినిస్తారా? ఎవరు? అలాంటి వ్యక్తి యొక్క ఆశ్రయంలో ఉండడము అనేటువంటిది చాలా చాలా అవసరం. ఎవరు భక్తిలోకి పురోగమించాలి అని అనుకున్నా కానీ మనం సీనియర్స్ గా వచ్చేటువంటి జూనియర్స్ ని ప్రభుపాద ఆశ్రయ వరకు చేరుకునేంత వరకు మనం ప్రోత్సహించాలి వాళ్ళందరినీ కూడా. అప్పుడు వాళ్ళకి ప్రభుపాదుల వారి యొక్క కృప కరుణ దొరుకుతుంది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు, నేను చెప్పిన నియమాలు పాటించిన మిమ్మల్ని నేను తీసుకెళ్ళిపోతా భగవంతుడి యొక్క ధామానికి, అది నా బాధ్యత అని చెప్పారు. నియమాలు పాటించాలి అంతే. కాబట్టి ప్రభుపాదుల వారికి ఇస్కాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడితోటి, ప్రతి ఒక్క భక్తుడితోటి ఒక విశిష్టమైనటువంటి సంబంధం ఉంది ప్రభుపాదుల వారికి. ఏమిటి ఆ సంబంధం అనంటే, ఆయన శాశ్వత శిక్షా గురువు. ప్రభుపాదుల వారికి తమ ఇస్కాన్లో ఉన్నటువంటి ప్రతి భక్తుడితోటి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే శాశ్వత శిక్షా గురువు సంబంధంలో ఉన్నారు ఆయన. పైగా ఆయన సంస్థాపక ఆచార్యుడు కూడా. ఆయన పొజిషన్ లో ఎవరిని ఉంచట్లేదు. కాబట్టి మనం అందరం కూడా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా ప్రభుపాద ప్రణామ మంత్రం చదువుతాం, అది తప్పనిసరి. ముగించినప్పుడు ప్రభుపాద ప్రణామ మంత్రం చదువుతాం. మీకు గురువులు ఉంటే మీ గురువు ప్రణామ మంత్రం కూడా చదువుతారు ప్రభుపాద ప్రణామ మంత్రంతో పాటు. గురువు ఆశ్రయాల్లో ఉన్నవాళ్ళు, గురు దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రభుపాద ప్రణామ మంత్రం వదిలే మనకి అర్థం మీనింగ్. మీ గురువు యొక్క ప్రణామ మంత్రంతో పాటు ప్రభుపాద ప్రణామ మంత్రం కూడా చదవాలి. అంటే మన నిత్య జీవితంలో ప్రభుపాదని ప్రతి అనుక్షణం, భక్తి జీవితంలో ప్రభుపాదని అనుక్షణం మనం ఫీల్ అవ్వాలి. ప్రభుపాద ఉన్నారు మనతో అనేటువంటి భావనలో ఉండాలి. ప్రభుపాదని తలుచుకుంటూ ఉండాలి. నిరంతరం ప్రభుపాదని తలుచుకుంటున్నాం మనం. ఎన్నిసార్లు మనం పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రభుపాదని తలుచుకుంటాము, ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్తాం. చెప్పండి. జస్ట్ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు కూడా ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్పుకొని క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం మనం. అది ప్రభుపాదుల వారితో మనం అసోసియేషన్ లో ఉండడం అంటే. కాబట్టి మనం అందరం కూడా హరినామ దీక్ష వరకు వెళ్ళాలి అని అంటే ప్రభుపాద యొక్క శరణు, ప్రభుపాద యొక్క ఆశ్రయము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దీక్షా గురువును పొంది మంత్రం ద్వారా దీక్ష తీసుకుంటారో, మంత్ర దీక్షను తీసుకుంటారో, హరినామ దీక్షను తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల యొక్క ప్రణామ మంత్రాన్ని ముందు చెప్పాలి. ఆ తర్వాతనే దీక్షా గురువు యొక్క ప్రణామ మంత్రాన్ని కూడా చెప్పాలి.
ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? అందరికీ వర్తిస్తుంది. శిక్షాగురువులకి వర్తిస్తుంది, దీక్షాగురువులకు కూడా వర్తిస్తుంది, జీబీసీలో ఉన్న సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది, చివరికి కొత్తగా వచ్చినటువంటి భక్తులకు కూడా వర్తిస్తుంది. ఎవరికైనా వర్తిస్తుంది. అందుకనే మన దగ్గరికి క్లాసులకు వచ్చినటువంటి వాళ్ళకి కొద్ది రోజుల్లోనే ప్రభుపాద ప్రణామ మంత్రం నోటెడ్ అయిపోతుంది. కొద్ది రోజుల్లోనే ప్రభుపాద ప్రణామ మంత్రం నోటెడ్ అయిపోతుంది. కాబట్టి నిరంతరం ప్రభుపాదల యొక్క అసోసియేషన్ లో ఉండడమే ప్రభుపాద యొక్క ప్రణామ మంత్రం తీసుకోవడం అంటే, ప్రభుపాద యొక్క ఆశ్రయంలోకి రావడం అంటే. ఇంతకుముందు చెప్పుకున్నట్లు విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఒక క్షణం ఉంటే చాలు. నారదుడి యొక్క సాంగత్యంలో మృగారి ఒక క్రూరమైనటువంటి జంతువులను చంపేటువంటి వ్యక్తి నుంచి విశుద్ధ భక్తుడిగా మారిపోయారు. ఎంతసేపు సాంగత్యం ఇచ్చారండి ఆయనకి? ఒక క్షణం, 2 క్షణాల పాటు ఆయనకి సాంగత్యం ఇచ్చారు. నారదుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినటువంటి ప్రహ్లాద్ మహారాజు ప్యూరిఫై అయిపోయారు. నారదుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినటువంటి ధ్రువ మహారాజు ప్యూరిఫై అయిపోయారు. విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే అలానే ఉంది. వీళ్ళందరినీ వదిలిపెట్టండి, స్వయంగా నారదుడే భక్తుడు అయిపోయాడు. ఎలా అయిపోయారు? స్వయంగా నారదుడే అంత గొప్ప భక్తుడిగా ఎలా అయిపోయారు? ఇంతమందిని ప్యూరిఫై చేయగలిగిన స్థాయికి నారదుడు ఎలా వెళ్ళగలిగారు? నారదుడు కూడా భక్తుల సాంగత్యంలోకి వచ్చారు. 4 నెలలు ఉన్నారు. చాతుర్మాస్యం 4 నెలల్లో ఆయన చేసినటువంటి భక్తులకి చేసినటువంటి సేవ కారణంగా, ఆ భక్తుల ఉచ్చిష్టాన్ని తినడం కారణంగా స్వయంగా నారదుడు కూడా విశుద్ధ భక్తుడుగా మారిపోయాడు. అంటే విశుద్ధ భక్తుల యొక్క శరణ పొందడము అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓకే, విశుద్ధ భక్తుల శరణలోకి రావడం అంటే చిన్న విషయం కాదు, సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మనం అందరం కూడా ప్రభుపాద ఆశ్రయంలోకి రావాలి. ఇక శిక్షా గురువు ఆశ్రయం. శిక్షా గురువు ఆశ్రయంలో రావడానికంటే ముందు శిక్షా గురువు ఎవరు అయి ఉండాలి అని మనం తెలుసుకోవాలి. ముందు ఎవరైనా సరే, ఏదైనా సరే, భౌతిక జీవితంలో అయినా సరే ఎవరో ఒకళ్ళ ఆశ్రయంలో ఉండాలి. ఉంటే ఏమవుతుంది? ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకు? ప్రొటెక్షన్ ఏముంటుంది? మనం హ్యాపీగా ఉండొచ్చు. లైఫ్ లో మనకి హ్యాపీనెస్ కావాలి అంటే ఎవరి షెల్టర్ లో అయినా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎవరి షెల్టర్ లోనే ఉంటే మనం ధైర్యంగా ఉంటాం కదా. అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల శరణులోకి వస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి ఆనందం ఏమిటి? భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క శరణులో ఉంటామో అప్పుడు మనకు ఉండేటువంటి ఆనందం ఏమిటి? ఆనందమే కావాలి మనకి. అందరికీ ఆనందం కోసమే. మీకు ఏం కావాలి అంటే హ్యాపీగా ఉండాలి. ఇదే కదా ఎవరి లక్ష్యం అయినా సరే. ఎవరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎవరు ఎన్ని లక్షలు సంపాదించినా ఏం కావాలి నీకు అంటే హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది? ఒక భౌతిక వ్యక్తి శరణులో ఉన్నవాడిక, ఒక ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక వ్యక్తి, ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, లేక ఒక శిష్యా గురువుకి శరణు వేడడం అనేటువంటి దాని వల్ల మనకి ఆనందం కలుగుతుందా? అయితే ఎప్పుడైతే మనం శరణులోకి వస్తామో మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది శరణులోకి రాగానే దొరకదు. అప్పుడు ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా ఓకే, శిక్షా గురువు ఉన్నారు. ఉదాహరణకి మనం అందరం బృందావనం వెళ్ళాం. ఓకే, బృందావనం వెళ్ళినప్పుడు మీరందరూ చాలా సిన్సియర్. ఎంత సిన్సియర్ అంటే మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. మీలాగా ఉండాలి అని అనిపిస్తుంది నాకు కూడా. ఇంత సిన్సియర్ గా ఉన్నారు మీరు. ఎలా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఏది తెప్పిస్తే అదే తిన్నారు. మధ్యాహ్నం లంచ్ నేను ఏది తెప్పిస్తే అదే తిన్నారు. నైట్ డిన్నర్ నేను ఏది తెప్పిస్తే అదే తిన్నారు. ప్రశ్నించలా. కానీ కొంతమంది మనం తెప్పించింది తినకుండా ఎక్కడికో హోటల్స్కి వెళ్ళి తినేసి వచ్చేసారు. వచ్చారా లేదా? హోటల్స్లోకి వెళ్ళి ఇడ్లీలు, దోశలు, పూరీలు తిన్నారా లేదా? అంటే ఏంటి? మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క శరణలోకి వచ్చి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడం అనేటువంటి దానికంటే సీక్రెట్ గా, సైలెంట్ గా, ఎవరికీ తెలియకుండా మళ్ళీ భౌతికంగా ఆనందాన్ని అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.
నేను తెప్పించింది తిన్నదానికి హోటల్కి వెళ్ళి తిన్నదానికి తేడా ఏంటి? అక్కడ ఉల్లిపాయలు ఎల్లిపాయలు, ఇక్కడ ఉల్లిపాయలు ఎల్లిపాయలు. ఏంటి తేడా? ఏంటి తేడా? మనం తెప్పించింది తింటే భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదం. హోటల్కి వెళ్ళి తింటే కృష్ణ ప్రసాద్ అది ప్రసాదం కాదు. ఇది తినడం వల్ల మన చైతన్యంలో మార్పు ఉంటుంది, అది తినడం వల్ల మన చైతన్యంలో వేరుగా ఉంటుంది. అది తినడం వల్ల కారం దొరుకుతుంది, ఉప్పు దొరుకుతుంది, లేకపోతే టేస్ట్ మనకి ఎలా కావాలంటే అలా దొరుకుతుంది. టేస్ట్ బడ్స్ మనకు ఉంటాయి కదా, వాటిని అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకున్న ఒకళ్ళ శరణులోకి వచ్చిన బయట మళ్ళీ భౌతికంగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు, భౌతికమైనటువంటి ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు, కొన్ని ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే మనందరికీ కూడా ఒక పబ్లిక్ లైఫ్ అనేది ఉంటుంది. పబ్లిక్ లైఫ్ అంటే ఏంటి? మనల్ని బయట జనం ఎలా గుర్తిస్తారు, బయట జనంలో మనం ఎలా ఉంటాము, పబ్లిక్ లో మనం ఎలా ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు. సహజంగా అంటే మనకి తెలియని వాళ్ళు సెంటర్కి వెళ్తాం, మనతోటి ఏ మిత్రత్వం లేదు, మనతో బంధుత్వము లేదు. అలాంటి వాళ్ళందరికీ మనం ఎలా ఉంటాం? మనకు తెలియని వాళ్ళతో మనం ఎలా ఉంటాం? అది కూడా ఒక క్యారెక్టర్, మనల్ని ఒక గుర్తింపజేసేలా చేస్తుంది. అదే పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లో మనల్ని ఎలా గుర్తిస్తారు అనేటువంటి పబ్లిక్ లైఫ్. అదే వ్యక్తికి ప్రైవేట్ లైఫ్ కూడా ఉంటుంది. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మనం ఎవరెవరితో ఇంటరాక్ట్ చేస్తున్నామో వాళ్ళందరికీ మనం ఏంటో తెలియదు, మనం ఎవరమో తెలియదు, మన స్వభావం ఏంటో తెలియదు, మన క్యారెక్టర్ ఏంటో తెలియదు, మనం దేనికి కోప్పడతామో తెలియదు, దేనికి సంతోషపడతామో తెలియదు, దేనికి ఆనందపడతామో తెలియదు, దేనికి ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళకి తెలియదు. మరి ప్రైవేట్ లైఫ్లోకి వస్తే ప్రైవేట్ లైఫ్ అంటే నేను నా కుటుంబ సభ్యుల మధ్యలో నేనున్నాను. నేను నా తండ్రితోటి, నా తల్లితోటి, నా కూతురుతోటి, నా భర్తతోటి, నా భార్యతోటి, నా పిల్లలతోటి వాళ్ళ మధ్యలో ఉన్నాను. వాళ్ళకి తెలిసినంతగా పబ్లిక్ లో లైఫ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? పబ్లిక్ మనతో ఉన్న రిలేషన్ లో ఉన్న వాళ్ళకి తెలియదు. మన మిత్రులకి, మన కుటుంబ సభ్యులకి మన గురించి తెలిసిన విధంగా బయట వాళ్ళకి తెలియదు. అంటే ఏంటి? నేను నా కుటుంబ సభ్యులతో ఉన్న విధంగా బయట వాళ్ళతో ఉండను కాబట్టి నా గురించి తెలిసిన విధంగా బయట వాళ్ళకి తెలియదు, పబ్లిక్ కి తెలియదు. అంటే ప్రైవేట్ లైఫ్ లో నేను వేరు, పబ్లిక్ లైఫ్ లో నేను వేరు. ప్రైవేట్ లైఫ్ లో నా ప్రవర్తన వేరు, పబ్లిక్ లైఫ్ లో నా ప్రవర్తన వేరు. ప్రైవేట్ లైఫ్ లో నేను గుర్తింపబడేటువంటి విధానం వేరు, పబ్లిక్ లైఫ్ లో నన్ను గుర్తించేటువంటి విధానం వేరు. నేను ఆఫీస్కి వెళ్తే ఒకలాగుంటా, టెంపుల్కి వెళ్తే ఒకలాగుంటా, ఇంట్లో ఉంటే ఒకలాగుంటా. ఉంటామా లేదా? మనం అందరం అలానే ఉంటాం కదా, ఎవరికైనా. ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్. ఈ రెండు కాక ప్రతి వ్యక్తికి సీక్రెట్ లైఫ్ అని ఇంకొకటి ఉంది. సీక్రెట్ లైఫ్ గురించి ఎవరికి తెలుస్తుంది? కేవలం ఆత్మకి, పరమాత్మకి తప్ప ఎవరికి తెలియదు. తెలుసా మన గురించి? సీక్రెట్ లైఫ్ లో మనం ఎలా ఉంటాం అనేది. నేను ఏమిటి, నా మనసులో ఏం ఆలోచిస్తున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎంత వైల్డ్ గా ఉన్నాయి, ఎంత క్రూరంగా ఉన్నాయి, ఎంత ప్రేమగా ఉన్నాను, అసలు నా భావాలు ఏమిటి అనేటువంటి విషయం ఈవెన్ మనకి పరమాత్మకి తప్ప ఎవరికి తెలియదు. అది ప్రైవేట్ లైఫ్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తామో ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్, సీక్రెట్ లైఫ్ మూడు ఒకటైపోవాలి. మూడు కూడా సమన్వయం అయిపోవాలి, అనుసంధానం అయిపోవాలి. అంటే ప్రైవేట్ లైఫ్ ఒకటి, పబ్లిక్ లైఫ్ ఒకటి, సీక్రెట్ లైఫ్ ఒకటి ఉండదు, అన్ని ఒకటే. అది ఆధ్యాత్మిక సాధన వల్ల మనకు కలిగేటువంటి లాభం. అది ఆధ్యాత్మిక జర్నీ. ఆ జర్నీలో మనల్ని ఆర్టిఫిషియల్ గా బతకకుండా న్యాచురల్ గా బతికేలా చేస్తుంది. మన జీవితం చాలా న్యాచురల్ గా ఉండేలా. అంటే
నా మనసులో ఒకటి ఉంది, కానీ నేను బయటికి వేరుగా ఉన్నాను. అందుకని పబ్లిక్ లైఫ్ కి ప్రైవేట్ లైఫ్ కి మన మధ్య తేడా. నేను ఏం చేస్తున్నాను? కృత్రిమంగా బతుకుతున్నాను బయట. చాలా కృత్రిమంగా ఉంటున్నాను బయట. అంటే నిన్ను బయట వాళ్ళు వేరుగా గుర్తిస్తున్నారు, కానీ నిన్ను ఇంట్లో వాళ్ళు ఇంకా వేరుగా గుర్తిస్తున్నారు. అంటే ఏంటి? ఇంట్లో ఉండి బయట ఉండట్లేదంటే ఏంటి? న్యాచురల్ గా ఉండట్లా నేను, కృత్రిమంగా ఉంటున్నాను నేను. అలానే సీక్రెట్ లైఫ్ లో నేను ఎలా ఉంటాను అంటే నా మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి, నా మనసులో ఎలా తిరుగుతూ ఉంటుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను అనేటువంటి విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు అని అంటే, ఇంట్లో వాళ్ళతో కూడా నేను ఆర్టిఫిషియల్ గానే ఉంటున్నాను. ప్రైవేట్ లైఫ్ లో కూడా నేను ఆర్టిఫిషియల్ గానే ఉంటున్నాను. ప్రైవేట్ లైఫ్ లోనూ ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాను, అలానే పబ్లిక్ లైఫ్ లోనూ ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో ఆర్టిఫిషియల్ గా ఉండం, మనం న్యాచురల్ గా ఉంటాం. ఇది సాధన వల్ల మనకి కలిగేటువంటి లాభం. అంటే ఒక వ్యక్తి భక్తి జీవితంలోకి వస్తున్నారు అంటే ఇంత ఇంత మార్పు అనేటువంటిది వస్తుంది. ఇదంతా కూడా మార్పు. ఒక వ్యక్తి భక్తిలో పురోగమిస్తున్న కొందికి మార్పు వస్తుంది. నేను భక్తిలో పురోగమించానా లేదా నాకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, నాకు సీక్రెట్ లైఫ్ ఉందా, నాకు ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ వేరు వేరుగా ఉందా? ఎక్కడికి వెళ్ళినా రామారావు ప్రభు అంటే రామారావు ప్రభుకి ఇగో ఈయన గుణగణాలు ఇవి, ఈయన లక్షణాలు ఇవి, ఈయన వాతావరణం ఇది, ఈయన మాట్లాడే పద్ధతి ఇది, ఈయన మిత్రత్వం ఇలా ఉంటది, ఈయన శత్రుత్వం ఇలా ఉంటది అని ఎంత చెప్తారు, బయట కూడా అంత చెప్పగలరా మనకు తెలిసిన వాళ్ళందరూ? కానీ మనసులో కూడా అలానే ఉంటారా? ఎప్పుడైతే 3 చోట్ల ఒకలానే ఉంటారో ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు, అప్పుడు మనము హృదయం పూర్తిగా పవిత్రం అయిపోయినట్లు, హృదయం పూర్తిగా పవిత్రమైనట్లు. ఈ ప్రాసెస్ ని ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం హార్ట్ ని ప్యూరిఫై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, మీరు ఒక శిక్షా గురువు యొక్క షెల్టర్‌లోకి రావాలి. ఎప్పుడైతే మనము ఒక శిక్షా గురువుని ఆశ్రయిస్తామో, అప్పుడు ఆ శిక్షా గురువు మన 3 లైఫ్‌ని ఒకటిగా చేసే ప్రయత్నం చేస్తారు. మూడిటిని ఒకటిగా చేసే ప్రయత్నం కేవలం శిక్షా గురువు మాత్రమే చేయడానికి సహాయం చేస్తారు మీకు. ఓకే. కాబట్టి శిక్షా గురువు యొక్క బాధ్యత, శిక్షా గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎంతో ఉంది కదా! మనందరి మీద శిక్షా గురువు యొక్క బాధ్యత ఎంత ఉంది. పాపం శిక్షా గురువు చాలా సమయాన్ని మన కోసం వృధా చేస్తారు, మనం మారతాము అని. కానీ మనము మారే ప్రయత్నం చేయడానికి మన వంతు సహకారం, మన వంతు కృషి ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. లేదు అంటే మనం ఇలానే భౌతికంగా ఉండిపోతాం. అంటే ఎవరు శిక్షా గురువు ఉండాలి అనేటువంటి విషయంలో, ఏ శిక్షా గురువు యొక్క ఆశ్రయంలోకి వెళ్ళాలి అనేటువంటి విషయంలో మనం కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరిని పడితే వాళ్ళని శిక్షా గురువుగా తీసుకోకూడదు. ఎవరిని శిక్షా గురువు తీసుకోవాలి? మొదటి రూల్ సజాతీయ. సజాతీయ అంటే సజాతీయుడు అంటే మా జాతి వాడు, మా కులం వాడు, మా ఊరు వాడు, మా వంశం వాడు, అలా సజాతీయుడు అంటే. ఎవరి అసోసియేషన్ రైట్, ఎవరిని శిక్షా గురువుగా స్వీకరించాలి. మొదటి రూల్ సజాతీయ. అంటే మనము వైష్ణవ పరంపరలో ఉన్నాము, మనం అందరం కూడా వైష్ణవ పరంపరలోనే ఉన్నాం. ఏ వైష్ణవుడైనా కానీ సజాతీయుడు అయిపోతాడా? ఎవరైనా సరే ఒక వైష్ణవుడిని దానికి కండిషన్స్ ఉన్నాయి. శిక్షా గురువుగా స్వీకరించవచ్చు. ఎవరైనా ఒక వైష్ణవుడి శరణులకి మనం వెళ్ళొచ్చు. మనం ఏ వైష్ణవుడిని మనం స్వీకరిస్తే సజాతీయుడిని స్వీకరించినట్టు? సేమ్ పరంపరలో ఉన్నటువంటి సేమ్ పరంపర, మనం ఏ పరంపరలో ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నామో అదే పరంపరలో ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి మనకి శిక్షా గురువుగా ఉండాలి. అది సజాతి అంటారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరో వైష్ణవులు ఉన్నారండి, వాళ్ళని ఆశ్రయిస్తాను నేను అని అంటే అది సజాతి అవ్వదు. లేదు రుద్ర సాంప్రదాయంలో ఎవరో ఉన్నారండి, వాళ్ళని ఆశ్రయిస్తారంటే అది సజాతి అవ్వదు. గౌడీ వైష్ణవులు ఉన్నారు, ఆశ్రయిస్తాను అంటే సజాతి అవ్వదు. ఋత్విక్కుల్లో ఉన్నారు, ఆశ్రయిస్తాను అంటే సజాతి అవ్వదు. ఎవరైనా సరే నేర్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, శిక్షణ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ
సజాతీయ కాదా అనేటువంటిది మనము గమనించిన తర్వాతనే వాళ్ళని మనం శిక్షా గురువులుగా అంగీకరించాలి. రెండోది స్వతేవర్. స్వతేవర్ అంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఫస్ట్ థింగ్. రెండవ విషయం, శిక్షా గురువుగా మనం పొందాలి అనుకున్న వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అంటే తత్వం తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కృష్ణ తత్వం తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. మన గురువుల నుంచి స్వీకరించినటువంటి జ్ఞానాన్ని యథాతథంగా మీకు చెప్పగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అడుగడుగునా మీకు సహాయం చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. మీరు ఏదైనా ప్రశ్న అడిగారనుకోండి, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే నేను అలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు శిక్షా గురువులు అవుతారా? నేను ఎప్పుడు అలాంటి సందర్భం ఎదురు చూడలేదు, కానీ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు శిక్షా గురువులు. అలా కావచ్చు, ఇలా కావచ్చు, అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు అని చెప్పేవాళ్ళు శిక్షా గురువులు ఎవరు? ప్రభుపాదుల వారు ఇలా చెప్పారు, నా గురువు ఇలా చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మాత్రమే శిక్షా గురువులు అవుతారు. దీక్షా గురువులైనా అంతే. దీక్షా గురువులైనా శిక్షా గురువులైనా తన పరంపరలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే ధృవీకరిస్తూ చెప్పేటువంటి వ్యక్తి మాత్రమే దీక్షా గురువు అయినా శిక్షా గురువు అయినా అవుతారు. తర్వాత స్నిగ్ధ. మూడవది స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. మీకు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఏదైనా సరే ఒక అవరోధం వచ్చినా, ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా మీరు వెళ్ళి ఆయనకి చెప్పుకోగలిగేంత ఫ్రెండ్లీగా ఉండాలి. మీతో నవ్వుతూ మాట్లాడాలి. మీకు ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఓపెన్గా చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఉండాలి ఆయన దగ్గర. ప్రేమగా ఉండాలి. ఒక 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 సంబంధం అనేటువంటిది ఏర్పడాలి. ఏ వ్యక్తితో అయినా సరే ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడకపోతే ఆ వ్యక్తి మనసు విప్పి మాట్లాడలేడు కదండి. మనసు విప్పి మాట్లాడాడు. ఎవరితో పరాయి వాళ్ళతో మాట్లాడతారా? మరి ఎప్పుడైతే నువ్వు శిక్షా గురువును పరాయి వాడిగా చూస్తావో అప్పుడు నీకు ఎలా నువ్వు నీ సమస్యలు చెప్పుకుంటావు? మనం సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి చాలా క్లోజ్ రిలేషన్ ఉండే విధంగా అలాంటి వాతావరణం మనకి శిక్షా గురువుతో ఉండాలి. తర్వాత రసిక. నాలుగవది రసిక. రసిక అంటే ఆయన కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నాకు కృష్ణుని పూజ చేయడం ఇష్టం లేదు, నాకు కృష్ణుడి యొక్క నామం చెప్పడం ఇష్టం లేదు, నేను 16 మాలలు చేస్తుంటే ఆనందం కలగట్లేదు, నేను సాధన చేయడానికి అంత ఇంట్రెస్ట్ కలగట్లేదు, కానీ నేను మాత్రం సాధన చేయండి అని చెప్తున్నాను. నేను మాత్రం కృష్ణుడికి రోజు మంగళహారతి చేయండి అని చెప్తున్నాను. నేను మాత్రం మీరు సాధన ఎలా చేయాలో చెప్తున్నాను. అలాంటి వ్యక్తి ఆయన అనుభవించకుండా మీకు చెప్తున్నారు అనుకోండి, అలాంటి వ్యక్తులు రసికులు అవరు. మనకి చెప్పేవాళ్ళు కూడా మనకి చెప్పేటువంటి విషయాన్ని, అంటే ఇప్పుడు నేను మీకు ఏదైనా విషయం చెప్తున్నాను అనుకోండి, ఆ విషయం మీకు చెప్పడం వల్ల మీకు కలిగేటువంటి ఆనందం చెప్పడం వల్ల నాకు కూడా కలగాలి. ఆ విషయాన్ని మీరు వినడంలో కలిగినటువంటి ఆనందాన్ని ఆ విషయాన్ని చెప్పే వ్యక్తికి కూడా కలగాలి. కృష్ణుడి యొక్క లీలను చెప్పడం వల్ల, ఆ లీలని చాలా గొప్పగా నేరేట్ చేయడం వల్ల మీకు కలిగేటువంటి ఆనందం ఆ నేరేషన్ లో నాకు కూడా కలగాలి. నేను అనుభవించను, మీరు అనుభవించండి. నాకు ఆనందం రాదు, కానీ విన్న మీకు ఆనందం రావాలి అంటే వస్తుందా? చెప్పేవాడి మూడే వినేవాళ్ళలో వస్తుంది కదా. చెప్పేవాడు అనుభవించి చెప్తే వినేవాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు. అందుకనే వ్యాసుడిని నారదుడు బాగా మందలించాడు. ఎందుకు? శాస్త్రాలన్నీ రాసినా సంతృప్తి పడలేదు ఆయన, ఆనందపడలేదు ఆయన. చాలా బాధతో ఎన్నో వేల శాస్త్రాలు రాశారు, పురాణాలు రాశారు, ఇతిహాసాలు రాశారు, వేదాలు రాశారు, పాయలుగా రాయకూడని అన్ని రాసేశారు. ఎన్ని రాసినా కానీ ఆయనకు ఆనందం కలగల.
ఆ ఆనందం అంటే ఆయన రాసిన విషయం పట్ల ఆయనకి సంతృప్తి లేదు. మరి అది చదివిన మనకెక్కడి నుంచి వస్తుంది సంతృప్తి? అందుకని నారదుడు వచ్చి, నువ్వు ఇన్ని రాసినా సంతృప్తి పడలేదు ఎందుకు అంటే ఇవన్నీ కూడా కర్మకాండలు. నువ్వు రాసినవన్నీ కూడా కర్మకాండలు. ఎవరినైనా సరే భక్తిలోకి తీసుకురావాలంటే ముందు కర్మకాండలోకి తీసుకొచ్చి భక్తిలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. అంటే నువ్వు బాగా అనుభవించు, ఆనందపడు, ఎంజాయ్ చెయ్యి, ఆ తర్వాత కృష్ణుడు చూడు అని అంటే ఈ ఈ ఎంజాయ్మెంట్ లోనే మునిగిపోయి కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తులు కృష్ణుడి దగ్గరికి వస్తారో రారు. కాబట్టి అందరికి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చేది రాయి. అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు రాసినటువంటి విషయాలు చదివిన వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే కర్మకాండ రాసినటువంటి వ్యాసదేవుడు ఆనందాన్ని పొందలేదు కాబట్టి కర్మకాండను ఫాలో అయినటువంటి వ్యక్తులకు కూడా ఆనందం రాదు. శ్రీమద్ భాగవతాన్ని రాసినటువంటి వ్యాసదేవుడికి సంతృప్తి కలిగింది కాబట్టి భాగవతాన్ని చదివిన మనకి కూడా సంతృప్తి కలుగుతుంది. అలానే ఏ శిక్షా గురువు నుంచి మనం ఆశ్రయం తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ శిక్షా గురువు ముందు ఆ ఆధ్యాత్మికమైనటువంటి కర్మల వల్ల కలిగేటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి వాడై ఉండాలి. అప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు విన్నటువంటి మనకి కూడా ఆనందం కలుగుతుంది. మనం కూడా పురోగమించగలుగుతాం. ఓకే, అంతేకాదు శిక్షా గురువు మనం తీసుకునేటువంటి నిర్ణయాలని, మనం చేసేటువంటి పనులని సరి అయిందా కాదా అని చెక్ చేసి, ఇది సరి అయింది కాదు, ఇది చెయ్యకూడదు, ఇది సరి అయింది, ఇది చెయ్యొచ్చు అని చెప్పేవాడై ఉండాలి శిక్షా గురువు. అలాంటి వ్యక్తికి ఆశ్రయం తీసుకోవాలి. అలానే శిక్షా గురువు మనకి ఆప్టిమైజ్ చేయాలి. ఎలా? ఇందులో ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యి. ఇప్పుడు మనం చేసేటువంటి నిర్ణయం, మనం తీసుకునేటువంటి నిర్ణయం సరైందేనా? ఆ నిర్ణయాన్ని మనము ఆచరించేటప్పుడు జరిగేటువంటి పొరపాట్లను అంటే ఎలా ఆచరించాలి అనేటువంటిది చెప్పేది కూడా శిక్షా గురువు అయి ఉండాలి. ఆ స్థాయిలో మనకి శిక్షా గురువు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగిన వాడై ఉండాలి. తర్వాత మనం చేస్తున్నటువంటి సేవలో, మనం భక్తిలో పురోగమిస్తున్నప్పుడు మనం చేసేటువంటి అపరాధాలని, మనం చేస్తున్నటువంటి తప్పులని సరిదిద్దేటువంటి వ్యక్తి అయి ఉండాలి శిక్షా గురువు కదా, సరిదిద్దేవాడై ఉండాలి. అందుకని మనం అడుగుతాం, మీరు గురువు ఆశ్రయానికి వచ్చారు, మాతాజీ మీరు ఇలా చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారు, ఇలా చేయకండి అని చెప్తాం. గురువు ఆశ్రయాలకు వచ్చేవాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏమని అడిగానండి? మిమ్మల్ని మీ ఇంట్లో ఆల్టర్ ఫోటోలు తీసి నాకు పంపియండి అని అడిగా. ఎందుకు అడిగాను మిమ్మల్ని? మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం. మీ ఇంట్లో ఎలా పెట్టారు, దేవుణ్ణి ఎలా పెట్టారు, రాధాకృష్ణుని ఎలా పెట్టారు, రాధాకృష్ణుతో పాటు ఇంకా ఏమేమి పెట్టారు, ఆ అరేంజ్మెంట్ అంతా ఎలా ఉంది, అందులో ఉన్న లోపాలు ఏంటి, అందులో లోపాలను సరి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా మిమ్మల్ని అందరినీ కూడా ఆల్టర్ ఫోటోలు తీసి పెట్టమని చెప్పింది. అందరు పెట్టారా ఆల్టర్ ఫోటోలు తీసి? మీ పూజా మందిరం ఫోటో తీసి పెట్టారా నాకు అందరూ? నేను పెట్టాను ప్రభుజీ. అందరూ పెట్టారు. అందరూ పెట్టారు. నేను కొంతమందితో మాట్లాడాను, ఇంకా కొంతమందితో మాట్లాడలేదు. ఇంకా కొంతమంది పెట్టాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. గురు ఆశ్రయ దాటిన వాళ్ళు అందరూ పెట్టేశారు. గురు ఆశ్రయ తీసుకోబోయే వాళ్ళు కొంతమంది పెట్టారు, ఇంకా కొంతమంది పెట్టలేదు. అంటే ఎందుకు అడుగుతున్నామంటే మీరు చేసేటువంటి పొరపాట్లని సరిచేయడం కోసం. అలా సరిచేసేటువంటి వ్యక్తులు మనకి శిక్షా గురువులై ఉండాలి. అంటే మనకి ఈ ఆధ్యాత్మిక జీవితము అనేటువంటిది మనకి పురోగమించాలి. మన యొక్క వ్యక్తిత్వము, పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్ ఒకే విధంగా ఉండే విధంగా మార్చగలిగేటువంటి ఒక సాధ్యమైనటువంటి ఒక వ్యక్తి షెల్టర్లోకి మనం వెళ్ళడం అనేటువంటిది అవసరం. అది శిక్షా గురువు చేస్తారు. నెక్స్ట్, ఏ విధంగా ఒక శిష్యుడు గురువు నుంచి ఇన్స్ట్రక్షన్స్ పొందుతారు? ఎన్ని విధాలుగా ఒక శిష్యుడు గురువు నుంచి ఇన్స్ట్రక్షన్ పొందుతారు? మనకి హ్యాండ్ బుక్ లో మీరు అందులో చూస్తే మీకు పేజ్ నెంబర్ 30వ పేజీ,
షేర్ చేశాను చూడండి స్క్రీన్ మీద. శిష్యుడికి 3 డైరెక్షన్స్ నుంచి ఆశ్రయం అనేటువంటిది లభిస్తుంది. శిక్షా గురువు యొక్క ఆశ్రయం, ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయం, దీక్షా గురువు యొక్క ఆశ్రయం. 3 ఆశ్రయాలు ఆయనకి లభిస్తాయి. డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా, ఇండైరెక్ట్ గా కాదు. శిక్షా గురువు మిమ్మల్ని నిరంతరం మీతో ఉండి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన అసోసియేషన్ మీకు ఇవ్వడం వలన మీలో కూడా ప్యూరిటీ వస్తుంది. ఆయన అసోసియేషన్ ఎలా తీసుకోవాలి? ఆయన బుక్స్ చదవడం ద్వారా, ఆయన నియమాలను పాటించడం ద్వారా, జపం చేయడం ద్వారా, ఆయన యొక్క లీలామృతం వినడం ద్వారా, ఆయన యొక్క ఈ ఇస్కాన్ జర్నీ గురించి, ఆయన చేసినటువంటి కష్టాల గురించి అన్ని తెలుసుకోవడం వలన ఆయన యొక్క అసోసియేషన్ మీకు దొరుకుతుంది. ఆ విధంగా ప్రభుపాదుల వారి మీద బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. దీక్షా గురువు మీకు దీక్షని ఇవ్వడం ద్వారా, దీక్షకి అంగీకరించడం ద్వారా, హరినామాన్ని మీకు ఇవ్వడం ద్వారా, మీకు దీక్షా గురువు ఒక ఆధ్యాత్మిక గుర్తింపుని ఇవ్వడం వల్ల, దీక్షా గురువు మిమ్మల్ని ఒక పరంపరకి కనెక్ట్ చేయడం వలన మీకు శిష్యుడికి దీక్షా గురువుకి సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎవరైనా సరే క్లాసులు వినాలి, ఒక శిష్యుడు స్థానంలో ఉండి మనం క్లాసులు వినాలంటే ఎవరెవరి వినాలి? ఈ 3 వినాలి. ఇంకెవరి వినకూడదు, ఇంకెవరి అవసరంలా. వినొచ్చు ఈ 3 విన్న తర్వాతనే ఎవరిదైనా. ఓకే. సో దీక్షా గురువు ఎప్పుడైనా క్లాస్ ఇస్తుంటే వినాలి. దీక్షా గురువు నుంచి శ్రవణం చేయాలి, చాలా ఇంపార్టెంట్. ప్రభుపాదుల వారి శ్రవణం చేయాలి. ప్రభుపాదుల వారి వాణి అని చెప్పాను నేను. ఆ వాణి మనకి అసోసియేషన్. అలానే శిక్షా గురువు యొక్క అసోసియేషన్ ప్రతిరోజు జరిగేటువంటి ప్రాసెస్ ద్వారా. ఈ 3 కూడా సమన్వయంతో ఉండాలి. ఎలా అంటే శిక్షా గురువు ఇచ్చేటువంటి ఉపదేశాలు దీక్షా గురువు ఇచ్చేటువంటి ఉపదేశాలకి భిన్నంగా ఉండవు. శిక్షా గురువు ఇచ్చేటువంటి ఉపదేశాలు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చేటువంటి ఉపదేశాలకి భిన్నంగా ఉండవు. ఎవరి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకున్నా ఒకటే. ఎందుకు అంటే అన్నీ కూడా సమన్వయంతో ఉంటాయి. అందరి ఎజెండా ఒకటే కాబట్టి. దీక్షా గురువు ఒక రకంగా చెప్తే శిక్షా గురువు ఇంకొక రకంగా చెప్పరు. ప్రభుపాద ఒక రకంగా చెప్తే దీక్షా గురువు ఇంకొక రకంగా చెప్పరు. అందరూ ఒకలానే చెప్తారు. అన్ని కూడా సమన్వయంగా ఉంటాయి. అందుకని చూడండి, అనేక సందర్భాల్లో దీక్షా గురువు అన్ని వేళలా మనతో ఉండరు. అటువంటప్పుడు ఉన్నత భక్తి నుండి ఉపదేశం, శిక్షణ, సూచనలు మరియు సహాయాన్ని పొందవచ్చును. అలా శిక్షణనిచ్చే ఉన్నత భక్తుడినే శిక్షా గురువు అంటారు. శిక్షా గురువు అంటే దీక్షా గురువు ఆదేశాలకి వ్యతిరేకంగా మాట్లాడేవాడని అర్థం కాదు. అలా మాట్లాడితే అతను శిక్షా గురువే కాదు, అతను ఒక మూఢుడు. ఓకే. భగవంతుని దేవాది దేవుని కృపాపూరిత రూపాల చేత భక్తుడు ఉద్ధరింపబడుతూ ఉంటాడు. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ అపారమైన కృప ద్వారా భక్తుడు ఉద్ధరింపబడుతూ ఉంటారు. ఆ కృప విభిన్న దయా రూపాల ద్వారా వ్యక్తమవుతుంది. ఉదాహరణకి చైత్ర గురువు, శ్రీల ప్రభుపాదుల వారు, గురు పరంపర, దీక్షా గురువు, పలువురు శిక్షా గురువులు, పవిత్ర హరినామం, శాస్త్రాలు మరియు నవవిధ భక్తియుత సేవా మార్గాలు, ఇవే కాకుండా ఇంకా అనేకం ఉంటాయి. ఇవన్నీ మనకి ఎలా వచ్చాయి? ఇవన్నీ మనకి ఎలా వచ్చాయంటే ఇవన్నీ మనకి ఎలా వచ్చాయంటే భగవంతుడి యొక్క కృపతో వచ్చాయి. ఈరోజు మనం ఐడిసి క్లాస్ లో కూర్చున్నాము, ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇదంతా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి యొక్క కృప వల్ల వచ్చింది. భగవంతుడు దయదలిస్తే మనకి ఇలాంటి వసతి, ఇలాంటి ఏర్పాటు చేయబడింది. ఓకే, ఇది గురుపాదాశ్రయ అనేటువంటి టాపిక్. గురుపాదాశ్రయలో ముఖ్యంగా మనము శిక్షా గురువు లేక దీక్షా గురువు యొక్క ఆశ్రయము, ప్రభుపాద యొక్క ఆశ్రయము గురించి మనము విన్నాం. ఈ టాపిక్ ఇంతతో కంప్లీట్ అవుతుంది. ఇక మనము 6వ లెసన్ ఏంటండి? 6వ లెసన్ పేరు ఏంటండి? గురువు ఎంపిక. గురువు ఎంపిక, సెలెక్టింగ్ గురు అనేటువంటి